సాయుధ పోరాటంలో అమరులైన మన వీరులకు మరి ఈరోజు ఈ ఉస్మానియా గడ్డ మీద జరుగుతున్నటువంటి దండోరా ఉద్యమంలో అమరులైన అమరవీరుల సంస్మరణలో సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మరి తమ్ముడు రాజు, ఈ యొక్క వేదికకు ఆశీస్సులైనటువంటి మాదిగ ఉపకులాల జాతిపిత గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న నేతకాని వెంకటేశన్న గారు, పృథ్వీరాజ్ అన్న యాదవ్ గారు, మరి ఉస్మానియా గడ్డ అంటేనే గుర్తొచ్చే నా కళాకారులు అన్నలు దర్వెల్లన్న గారు, అదేవిధంగా తీన్మార్ రవి, శరత్ చెమార్, ఈ విధంగా చెప్పుకుంటూ చాలా మంది కళాకారులు ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క వేదికకు ఆశిస్తున్నట్టు మీ అందరు కూడా మరి దండోరా కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎక్కువ సమయం 2 నిమిషాలు తీసుకుంటా. ఏదేమైనా ఈరోజు ఈ అమరవీరుల చరిత్ర చెప్పుకునే రోజు. నిన్న ఒక ఈ ఇంటెలిజెన్స్ ఫోన్ చేసి, అన్నా మీరు కృష్ణా నెంబర్ ఉన్నారు కదా అంటే ఉన్నాను, అసలు ఈ 1 తారీఖే ఎందుకు అమరవీరుల దినాన్ని అన్న ప్రకటించడం ఏమన్నా తెలుసా అని అన్నాడు. ఆ డౌట్ నీకెందుకు వచ్చింది అన్న. లేదన్నా, ఎందుకంటే చరిత్రలో చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు, మరి దండోరా అమరవీరుల దినోత్సవం అని చెప్తాను అన్నప్పుడు, మరి ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడు గోవిందహరీశ్వరన్ చెప్పినట్టుగానే ఏదైతే పొన్నాల సురేందర్ చనిపోయిన రోజు మార్చి 1, ఆ రోజుని అన్న మరి అమరవీరుల దినోత్సవాన్ని ప్రకటించడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ విధంగా మరి ఈరోజు ఈ యూట్యూబ్లలో వాట్సాప్లలో చూస్తూ ఉంటుంటే ఎవరెవరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అయినా 1,00,000 డబ్బులు 1,000 గంటలు కార్యక్రమానికి జాతి ప్రజలంతా కూడా, విద్యార్థి మేధావి వర్గం అంతా కూడా అన్న ఎప్పుడు పిలిపిస్తాడని చెప్పి చూస్తున్నారు తప్ప, ఏదో అధికారం నుండి కాళ్ళు గడిగి చేతులు గడిగి 5 లక్షల రూపాయలు ఇస్తే సమాజం అంతా గుర్తుపడుతూ ఉన్నది. మరి మొన్న అన్న వర్గీకరణ అంశాన్ని మరి దగ్గరికి తీసుకొస్తున్న క్రమంలో వర్గీకరణ జరగబోతుంది, అన్నం బడి లేకుంటే మేము ఎట్టిపోతామా అని చెప్పి గ్రహించుకొని అన్న కాలు ముక్కి మళ్ళా అవకాశం ఉంది కదా, ఏ చెట్టు పచ్చగుంటే ఆ చెట్టు మీద వాలి తిన్నట్టుగా కొంతమంది జాతి ద్రోహులు ఇట్లాంటి మాట్లాడుతున్న క్రమంలో ఎప్పుడో ఒక రోజు సమాధానం చెప్పక తప్పదు. కాబట్టి ఈ అమరవీరులతో ఉన్న సంబంధం, ఈ అమరవీరుల త్యాగాలు మలమలమల మాడిపోయిన ఈ అమరవీరులకు దండోరా బాటలో ఏబిసిడి పోరులో అమరులైనవో అమర వీరులారా, అమరులైనవో అమర వీరులారా, ఏబిసిడిలకు ప్రాణమిచ్చిన శూరులారా, చల్ దండోరా బాటలో ఏబిసిడి పోరులో, దండోరా బాటలో ఏబిసిడి పోరులో అమరులైనవో అమర వీరులారా, అమరులైనవో అమర వీరులారా. కాంగ్రెస్ అవినీతిని ఆ రోజు సోనియా గాంధీ వచ్చినప్పుడు, వచ్చేటప్పుడు నవ్వుకుడా పోతావు, పోయేటప్పుడు ఏడ్చుకుడా పోతావు అని చెప్పి కాంగ్రెస్ అవినీతిని ఎదిరించినారయ్యా, కాంగ్రెస్ అవినీతిని ఎదిరించినారయ్యా, కాంగ్రెస్ అవినీతిని ఎదిరించినారయ్యా, కాంగ్రెస్ అవినీతిని ఎదిరించినారయ్యా, ఏబిసిడి కొరకు పోరు చేసినారయ్యా, మాదిగ జాతి అందున పుట్టిన పులి బిడ్డలై, మాదిగ జాతి అందున పుట్టిన పులి బిడ్డ, మాదిగ జాతి అందున పుట్టిన పులి బిడ్డలై, మాదిగ జాతి అందున పుట్టిన పులి బిడ్డలై, కాంగ్రెస్ అవినీతిని ఎదురిస్తిరి, వర్గీకరణ పోరులోన
అమరులైతిరి చల్ దండోరా బాటలో ఏబిసిడి పోరులో దండోరా బాటలో ఏబిసిడి పోరులో అమరులైనవో అమర వీరులారా అమరులైనవో అమర వీరులారా. ఈ విధంగా వాళ్ళతోని కలిసి తిరిగిన గుర్తులు మరి పున్నాల సురేందర్ అంతిమయాత్రలు అప్పుడు కూడా ఆరోగ్యం బాగున్నా లేకున్నా చనిపోయిన కానుంచి అంతిమ సమాధి వరకు కూడా ఈ గోసి గొంగడి ఈ ఆట పాటలతో ఆ రోజు కార్యక్రమాన్ని చేయడం. అదేవిధంగా అక్క పాతక్క చనిపోయినప్పుడు మరి అక్కకు నివాళులు అర్పించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దండోరా కలహ మండలి ఆ యొక్క సర్వీస్ ఉన్నది గుర్తింపులు నేను చెప్పి గుర్తు చేస్తూ నిన్న అన్న రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ అన్న గారు అన్న ఈ కార్యక్రమానికి మీరు రావాలని చెప్పినప్పుడు కూర్చో అన్న సర్క్యులర్ క్లియర్గా ఉన్నది. ఎక్క నాయకులు అక్కడ ఘనంగా నివాళులు అర్పించిన తర్వాత ఓయికి రావాలని చెప్పినప్పుడు అప్పుడే నరేష్ అన్న గారు మరి భిక్షపతి గారు ఫోన్ చేసి అన్న రావాలన్నప్పుడు ఈరోజు మేడ్చల్ జిల్లాలో మల్కాజ్గిరి చౌరాస్తా మీద అమరవీరుల స్తూపం దగ్గర మరి కేశబాగ రామచంద్రన్న గారు మేమందరం కలిసి చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నివాళులర్పించి ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి గుర్తు చేస్తూ నేను ఎక్కువ సమస్యలు ఎక్కువ సబ్జెక్టు పోకుండా కేవలం ఆటపాటల వందనమయ్యా డప్పు దరువుల వందనమయ్యా నా కోసి గొంగడి వందనమయ్యా గజ్జల సప్పుడు వందనమయ్యా గజ్జల సప్పుడు వందనమయ్యా గజ్జల సప్పుడు నీకు దండోరా వందనమో పొన్నాల సురేందరయ్యా దండోరా వందనమో ఆ దండోరా వందనమో ఆ దండోరా వందనమో పొన్నాల సురేందరయ్యా దండోరా వందనమో ఆహా మందకృష్ణన్న వందనమో. ఆ రోజు ఈ పాటలు పాడి అన్నకు నివాళులు అర్పించడం జరిగిందని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి దండోరా కళ తెలియజేస్తూ జై మాదిగా జై మందకృష్ణ మాదిగా.